ఛానలుకి స్వాగతం. జూలై 20వ తేదీ శనివారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి కనుక చూసినట్లయితే సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. అయితే సింహరాశి వారి యొక్క దినఫలాలు జూలై 20వ తేదీ శనివారం రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే ఏ అంశాల్లో సమస్యలు తీరి వారు ఊపిరి పీల్చుకోబోతున్నారు, అలాగే వృత్తి, ఆరోగ్యం, విద్య, వ్యాపారం తదితర అంశాల్లో కూడా వీరు ఎటువంటి ఫలితాలను చూడబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీ పేరు, రాశిని బట్టి మీ సమస్యలు, జరిగేది, జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి. అన్ని విషయాలు స్వయంగా ఫోన్లోనే చెబుతారు. తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, పిల్లలు పెద్దల మాట వినకపోవటం, కుటుంబ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి. ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు. తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు. ఫోన్ నంబర్ 8897741766. మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫల్గుని 1వ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు. ఈ రాశి రాశి చక్రంలో 5వది. ఈ రాశికి ప్రభువు సూర్యుడు. ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక క్రమశిక్షణకు మారుపేరనే చెప్పుకోవాలి. చాలా క్రమశిక్షణగా ఉంటారు. అలాగే ఎవరైనా క్రమశిక్షణ పాటించకపోతే కూడా వారిపైన అధికారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే వీరు చెప్పినట్లుగా వారు వినాలి అనేటటువంటి భావనను ఈ సింహరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అలాగే సమయ పాలనకు, ఆరోగ్యానికి కూడా ఈ సింహరాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యతను ఇస్తారని చెప్పుకోవాలి. అలాగే వీరిలో అధికారం చెలాయించే తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటాన్ని ఈ సింహరాశి వ్యక్తులు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక అధికారులకు లోపడి ఉండే మనస్తత్వం ఉండని కారణంగా అనేక రకాల సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు. అయితే జూలై 20వ తేదీ శనివారం యొక్క జాతక ఫలాలను వీరి యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఒక సమస్య తీరి ఊపిరి పీల్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా మీరు ఏదైనా ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు. గత కొంతకాలంగా దాని మూలంగా మీరు నిద్ర కూడా పోవటం లేదు. అటువంటి ఒక సమస్య మిమ్మల్ని బాధిస్తున్నట్లయితే కనుక ఆ సమస్యకి పరిష్కారం అనేది మీకు ఈ రోజున కనిపించబోతుందని చెప్పుకోవాలి. అంటే కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఉంటాయంటే, ఒక సమస్యకి పరిష్కారం మనం ఒకటి ఆలోచిస్తాం. అయితే ఆ యొక్క పరిష్కారంతో మరొక సమస్య పుట్టుకొని వస్తుంది. అంటే సమస్యకి పరిష్కారానికి బదులుగా మరొక సమస్య పుట్టుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే పరిష్కారాలు ఎన్ని ఆలోచించినా కానీ ఏదో ఒక వైపు నుండి మరొక సమస్య అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి సమస్య ఈ సమయంలో మీ జీవితంలో ఏదైతే ఉందో దానికి చక్కటి పరిష్కారం అయితే మీకు లభించబోతుంది. అలాగే సమస్యకి పరిష్కారం లభిస్తుంది, కానీ తిరిగి సమస్య మాత్రం మీకు రాదు. అటువంటి పరిష్కారాన్ని మీరు అన్వేషించబోతున్నారు. అలాగే ఆ యొక్క సమస్య తీరటంతో మీరు ఊపిరి పీల్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకి మీరు పరిష్కారాన్ని అయితే కనుక్కోబోతున్నారు. అది వివాహ విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, వృత్తి జీవితంలో కావచ్చు, వ్యాపార జీవితంలో కావచ్చు. మీరు ఏ పని చేస్తున్నా, ఏ అంశంలో మీకు పెద్ద సమస్య ఉన్నా కానీ ఆ సమస్యకి పరిష్కారం అనేది ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సమస్యకి పరిష్కారం లభించడంతో మీరు ఊపిరి పీల్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా తీరి ఊపిరి పీల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూసినట్లయితే కనుక విద్యార్థులకి కొంత ప్రతికూలత ఉందనే చెప్పుకోవాలి. మీ యొక్క ఉపాధ్యాయుల నుండి మీరు కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితి రావచ్చు. మీరు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని శత్రువులుగా భావించే మిత్రులు ఎవరైతే ఉన్నారో వారితో మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగని వారితో గొడవలు పెట్టుకోకూడదు. నేర్పరితనంతో, చాకచక్యంతో వ్యవహరించాలి. అప్పుడే సమస్య నుండి మీరు గట్టెక్కగలుగుతారు. అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి మీరు ఈ సమస్య నుండి బయటపడితే మాత్రం ఖచ్చితంగా ఉపాధ్యాయుల నుండి, మీ యొక్క సన్నిహితుల నుండి మీకు మద్దతు మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. ఇక వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో చూస్తే కనుక
మీకు తోటి ఉద్యోగస్తులతో ఉన్నటువంటి విభేదాలు మాత్రం పరిష్కారమవుతాయి. చాలా కాలంగా మిమ్మల్ని ద్వేషిస్తున్నటువంటి మీ తోటి ఉద్యోగస్తులు ఈ రోజున మీ దగ్గరికి వచ్చి వారే మిమ్మల్ని పలకరించడం జరగవచ్చు. ఈ విధంగా ఒక సానుకూల మార్పునైతే మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనిని ఒంటరిగా పూర్తి చేయలేక బాధపడుతున్నట్లయితే కనుక మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి సహాయ సహకారాలు కూడా మీకు లభించబోతున్నాయి. ఈ విధంగా పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేసి మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకునే సూచన కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడవచ్చు. ముఖ్యంగా నీరసంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏవైనా ఫ్రూట్స్ తీసుకోవటం కావచ్చు, విటమిన్స్ ఫుడ్ తీసుకోవటం కావచ్చు మీకు మేలు చేస్తుంది. అంటే ఈ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి పోషకాహారంపై దృష్టి పెట్టడం మీకు ఎల్లవేళలా మంచిదే. అలాగే నడుము నొప్పి కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా స్త్రీలు గైనికల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ రోజున సమస్య తీవ్రత పెరగటంతో డాక్టర్ని సంప్రదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. యూరినల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడేవారు కూడా ఈ సమయంలో సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో అనుకూల ఫలితాలను చూస్తారు. అలాగే వినియోగదారులను ఆకర్షించే మార్పులు మీ యొక్క వ్యాపారంలో మీరు తీసుకుని రావాలని చాలా రోజులుగా మీరు ఆలోచిస్తున్నట్లయితే దానికి సంబంధించి ఎటువంటి ఆలోచన మీకు రావటం లేదు. ఏ విధంగా మీరు ప్రణాళిక చేసుకోవాలో, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో మీకు అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల నుండి మంచి సలహా మీకు అందుతుంది. ఆ యొక్క సలహాను మీరు పాటించినట్లయితే భవిష్యత్తులో మీ యొక్క వ్యాపారం అనేది మంచి లాభాల బాటలో సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక ఎవరైతే సింహరాశి వ్యక్తులు నిరాశలో ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. వారిని కలుసుకోవటానికి మీకు ఈ సమయంలో మార్గం కనిపించటం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మీ జీవితంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక ఆనందకరమైన అనుభవాన్నైతే మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే విహార యాత్రలకు వెళ్లటానికి చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నారు. అయితే దానికి సంబంధించి మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారు. కుటుంబ సభ్యులతో వెళ్లాలా లేకపోతే మిత్రులతో వెళ్లాలా అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. దాని పట్ల మీకున్నటువంటి ఒక కన్ఫ్యూజన్ అనేది తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఒక ప్రణాళికనైతే మీరు రచించుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా సింహరాశి వారి యొక్క దినఫలాలు జూలై 20 శనివారం రోజు చూసినట్లయితే కొన్ని అంశాల్లో అనుకూలంగా, కొన్ని అంశాల్లో ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల ఆరోగ్యం పట్ల అప్రమత్తత అనేది చాలా అవసరం. మీ యొక్క ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే చిన్న చిన్న దెబ్బలు వారికి తగిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారిని జాగ్రత్తగా కాపాడుకోవటం అనేది సింహరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారి బాధ్యత అని చెప్పుకోవాలి. ఈ సమయంలో వారి పట్ల జాగ్రత్త వహించాలి. అయితే సింహరాశి వారు ఈ విధంగా అనుకూల ప్రతికూల అంశాల మిశ్రమంగా ఈరోజు దినఫలాలను చూడబోతున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా వారిని వేధిస్తున్నటువంటి సమస్యలు తీరి వారు ఊపిరి పీల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి సూర్యారాధన మీకు మేలు చేస్తుంది. సింహరాశికి పాలక గ్రహం సూర్య భగవానుడు కాబట్టి సూర్య భగవానుణ్ణి నిత్యం మీరు ఆరాధించాలి. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయాన్నే ఉదయించే సూర్యుడికి మీరు నమస్కారం చేసుకోవాలి. వీలైతే నీటిని సమర్పించండి. అలాగే ప్రతిరోజు మీరు సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం కూడా మీకు మేలు చేస్తుంది. ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, సింహరాశి వారి యొక్క దినఫలాలు జూలై 20 శనివారం రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఏ సమస్యలు తీరి వారు ఊపిరి పీల్చుకోబోతున్నారు, ఇటువంటి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.